రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని మరియు ప్రమోషన్ ఇచ్చిన ఏఆర్ఎస్ఐలు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 31వ తేదీ 12వ నెల 1990లో మేము అనేక ప్రాంతాల నుండి అనంతపురం జిల్లా నుండే కాదు రాయలసీమ జిల్లాల నుండి కూడా సెలెక్ట్ అయ్యాము. అందులో సంబంధించిన వరకు అందరూ కూడా ఎవరో ఏమో తెలియదు, భాష తెలియదు, పరిచయం కూడా ఉండదు. కానీ మేము 35 సంవత్సరాల నుండి ప్రయాణం చేశాము. వాళ్లకు ఉన్నతమైన పదవులు వచ్చినా లేదా లేకుండా పోయినా ఇంకో ఏ రకమైన విధంగా పదవి విరమణ చేసిన వారు కూడా అనేకమైన కార్యక్రమాలు ముఖమ్మడిగా చేస్తున్నాము. అయితే బీదలకు ఏమైనా సహాయం చేయడం కానీ, కుటుంబంలో మాకు అన్యాయం జరిగితే కానీ, ఇంకేమైనా ఇబ్బంది పరిస్థితులు ఎదురైనా ఆరోగ్య పరిస్థితులు సహాయం చేయడానికి మేము ఏకతాటిగా ఉన్నాము. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మాకు ఇచ్చిన గురువు, మాకు ఇచ్చిన ఆర్ఎస్ఐ ఓబయ్య, ఏఆర్ఎస్ఐ రసూల్ మోహన్ రాజు మరియు రామకృష్ణ ఏడి వారి యొక్క క్రమశిక్షణలో మేము ఇలా ఉన్నాము అంటే మా యొక్క గురువు ఆశీర్వాదం, మా గురువు క్రమశిక్షణ వల్ల ఇలా తయారయ్యామని అన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈ బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏమంటే 1990లో మేము అనేక ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా నుంచే కాదు రాయలసీమ నుంచి కూడా మేము సెలెక్ట్ అయినాం. అందులో మాకు సంబంధించిన వరకు అందరూ కూడా ఎవరో ఏమో భాష తెలియదు, ఏ వ్యక్తులు కూడా మాకు తెలియదు, పరిచయం కూడా ఉండదు. కానీ 35 సంవత్సరాలు మేము ప్రయాణం చేశాం. వాళ్ళకు ఉన్నతమైన పదవులు వచ్చినా లేకుండా పోయినా, ఇంకో రకమైన వాళ్ళ పదవి విరమణ చేసినా కూడా ఈ బ్యాచ్లో అనేకులు కలిసి ఉక్కమ్మడిగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. అంటే బీదలకు ఏదైనా సహాయం చేయడం కానీ, కుటుంబాల్లో మాకు ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే కానీ, కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే కూడా, ఆరోగ్య పరిస్థితులు ఏదైనా కలిగినా కూడా సహాయం చేసేదానికి మేము ఏకదాటిగా ఉన్నాం. కేవలం ఇది రావడానికి కారణం ఎవరు తెలుసా? మాకిచ్చిన గురువు, మాకిచ్చిన ఆర్ఎస్ఐ ఓబయ్య గారు, ఏఆర్ఎస్ఐ రసూల్ సార్ గారు, మోహన్ సార్ గారు, 669 మోహన్ రాజు గారు, మరియు రామకృష్ణ ఏడి గారు, అన్వర్ ఏడి గారు, వాళ్ళ యొక్క క్రమశిక్షణలో మేమంతా మెలిగి ఈ తయారంగా ఇలా ఉన్నామంటే కేవలం మా యొక్క గురువుల యొక్క ఆశీర్వాదము, మా గురువుల యొక్క క్రమశిక్షణ వల్లే మేము ఇలా తయారై ఈరోజు ప్రపంచానికి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. 35 సంవత్సరాల గ్రూప్ ఇంతమంది ఎక్కడ కూడా కలవరు. పోలీసులో నిజం పోలీసులు ఇంతమంది కలిసామంటే, అన్ని జిల్లాల నుంచి కలిసామంటే ఒక ఉద్దేశం. నిజంగా అది ఒక ధన్యత. మా యొక్క ఉమ్మడిగా ఉన్నామంటే అర్థం ఏమి? మేమంతా కలిసికట్టుగా ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇది మేము సాధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ముఖ్యంగా ఈ సందర్భంగా బ్యాచ్ మిత్రులందరికీ నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము 31 డిసెంబర్న పోలీస్ డిపార్ట్మెంట్లోకి చేరడమైనది. ఎంతో క్రమశిక్షణతో మా యొక్క ఈ ప్రయాణంలో ఎంతోమంది ఉన్నత పదవులను అధిరోహించినారు. అదేవిధంగా మంచి క్రమశిక్షణతో ఇప్పటిదాకా ఈ యొక్క 78 మందితో ఉన్న మా బ్యాచ్ అన్ని విధాల అన్ని సమయాల్లో కూడా మంచి క్రమశిక్షణతో ఉంటూ పదోన్నతులు పొందుతూ చాలా చక్కగా ఇప్పటి వరకు మేము 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మేము ఈ యొక్క బ్యాచ్ను ఒక గ్రూపుగా తయారు చేసుకొని దీంట్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వివాహాది శుభకార్యాలకు మా బ్యాచ్మేట్స్కి ఎవరికైనా వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహాలు జరిగితే వాళ్ళకి ప్రోత్సాహకరంగా అంతో ఇంతో మొత్తాన్ని అందజేస్తూ, ఏదైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ వారికి కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కూడా సహాయం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. మా యొక్క ఈ బ్యాచ్ ఇంకా దృఢంగా ఉండి ఎల్లవేళలా ఇంకా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని, అందరూ బ్యాచ్మేట్స్ కూడా మేము ఆదర్శంగా ఉండాలని, ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మా బ్యాచ్ ఎంతో ఆదర్శవంతమైనది. దీంట్లో చాలామంది పదవి విరమణ చెందిన వారు ఉన్నారు, పదోన్నతి పొందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క శుభ సందర్భంలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మా ఈ కష్టానికి 70 మందితో బ్యాచ్ స్టార్ట్ అయ్యి అనంతపురం హెడ్ క్వార్టర్ నందు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొంతమంది రిటైర్డ్ అయినారు, కొంతమంది ప్రమోషన్లు తీసుకున్నారు. అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా ఉద్యోగాలు నిర్వర్తిస్తూ పోలీసు నిజాయితీగా ప్రవర్తిస్తున్నాము. అందుకు అందరము కృతజ్ఞతలతో తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అదే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరము కలిసి మేము కేక్ కట్ చేసుకొని సంతోషాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము.